హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ కుకింగ్ ఛానల్. పూర్ణం కుడుములు ఎలా చేయాలో సాఫ్ట్గా చూద్దాం రండి. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి తీసుకుంటానండి. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు వాటరు, బెల్లము, గీ, బియ్యం పిండి, శనగగింజలు. బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాము. బాగా బాయిల్ చేసుకుందాం. పెనం పెట్టుకొని శనగగింజలు బాగా ఫ్రై చేస్తాము. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకుందాం. బౌల్ తీసుకొని 1 కప్ బియ్యం పిండి వేసుకుందాము. కొంచెం గీ యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుందాము. వాటర్ బాగా బాయిల్ అయింది. ఇప్పుడు బియ్యం పిండిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. బాగా చపాతీ పిండిలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ప్లేట్ మోజు పెట్టుకొని పక్కకు పెడదాము. మిక్సీ జార్ తీసుకొని శనగగింజలు వేసుకొని పొడి చేసుకుందాము. బెల్లం పొడి యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు పిండి తీసుకొని పలుసగా ఒత్తుకొని శనగగింజల పొడి పెడదాము. క్లోజ్ చేసి ఆర్చ్ మొత్తం బాగా ప్రెస్ చేసుకొని ఇలా చేసుకోవాలండి. పిండి మొత్తం కుడుములు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం గీ వేసుకొని ప్లేట్కి అప్లై చేయాలి. ఇడ్లీ పాత్ర తీసుకొని తగినంత వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ప్లేట్ పెట్టుకొని కుడుములు అనేది మొత్తం సర్వ్ చేసుకుందాము. పెట్టుకున్న తరువాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ బాగా ఉడికించుకుందాము. బాగా ఉడికినాయండి, చూద్దాము. ఇప్పుడు పక్కకు తీసుకుందాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పూర్ణం కుడుములు రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.